నా పేరు వెంకటేష్. గన్పూర్ విలేజ్ గ్రామం తండా ముద్రాజ్ కాలనీ లమర్ తండ రెండు కలిసినాయి. సమస్య ఏంటంటే వాడు 9వ వార్డు హేమలత వార్డు నంబరు. వాళ్ళ భర్త ఆమె అండదండలు చూసుకొని మేము సంక్రాంతి పండుగ నాడు వచ్చి నైట్లా వేసి ఈ తంబాలో 33 కేబ్ లైన్ అక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ వేస్తానని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తుండో. అందరిని ఇబ్బంది చేసేసి నేను వార్డు నంబర్ను ఎవరేం చేయలేరు అని చెప్తే మేము పని బంద్ చేసినాం. పై అధికారులకు ఫిర్యాదు ఇచ్చినాము. వాళ్ళ సమస్యను ఆపేసారు. అయితే మీరు తొలగించేసారా అని చెప్పారు. వాళ్ళు నిర్ణయం తీసుకొని తీసేయాలని మా ఉద్దేశము. దానికి మేము అందరము ఇబ్బంది పాలవుతున్నాము. మేము తక్షణమే తీసేయాలి. వాస్తవంగా ఏమైంది అసలు ప్రస్తుత పరిస్థితి ఇంతకుముందు ఏం జరిగింది ఒకసారి అన్న? ఇంతకు ముందుకు 33 కేవీ లైన్ అనేది ఒక 80 సంవత్సరాల క్రితం నుంచి లైన్ ఉందన్న, పాత లైన్. ఆ లైన్ కింద ఇంద్రమ కాలనీస్ అని పడ్డాయి. అప్పట్లో పడితే అందరికి 80 గజాస్ ఇచ్చారు. దాని కింద అందరు ఇల్లు కట్టుకుంటూ వచ్చారు. 80 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ సైడ్ మేము ఇటు రైట్ సైడ్ కొనుక్కున్నాం మన ఫ్లాట్లు. ఇక ఫ్లాట్లు కొనుక్కొని ఆల్రెడీ మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అక్కడ 80 గజాల ఇంద్రమ కాలనీకి ఇచ్చిన లైన్ కింద ఒక 3 ఇల్లులు ఉన్నాయన్న, 3 హిల్స్ ఉన్నాయి. ఇది ఫర్దర్గా వీళ్ళంతా ఇప్పుడు చెప్పిన పెద్ద మనిషి వాళ్ళు చెప్పినట్టుగా 3 ఉన్నారు. ఆ 3 ఏం చేశారంటే ఇది అక్కడ నుంచి లైన్ తీసేసి ఇక్కడ నుంచి వేద్దామని ప్లాన్ చేసుకొని మేము సంక్రాంతి పండుగకి వెళ్ళిన రోజు అక్కడ జస్ట్ మా ఇక్కడ నుంచి మా అక్కడికి 200 కుటుంబాలు ఉంటాయన్న. మా ఇంటి మీదకేనన్న డైరెక్ట్ 33 కేవీ రూల్ ప్రకారం ఒక లైన్ ఉంటే 40 ఫీట్ వరకు ఇల్ కన్స్ట్రక్షన్స్ కానీ రేడియేషన్ అనేది వస్తుందన్న. మేమేమో కొనుక్కొని ఫ్లాట్లు 90లో కొనుక్కొని ఇప్పటి వరకు మేము 95 నుంచి కొనుక్కొని కట్టుకున్నాం. కన్స్ట్రక్షన్ చేసుకొని కట్టుకొని 1,50,00,000 అట్లా ప్లాట్లు అమ్ముకొని కట్టుకున్నాక ఈ లైన్ తీసుకొని ఇంటిపై నుంచి చేస్తా అంటే మాకు డిస్టర్బెన్స్ కాదు, కూలగొట్టమంటారు, తీసేయమంటారు. అందు డిస్టర్బెన్స్ అనేసి మేము ఇది వద్దనేసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏఈకి డిఈకి వద్దన్నాము. వాదావాదం జరిగితే మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మేడ్చల్ పిఎస్లో కంప్లైంట్ ఇష్యూ కాలేదు. తర్వాత మేము ఏఈలకు, కరెంట్ ఆఫీసర్, ఏఈ డిఈలకు, ఏఈ కమిషనర్ల దగ్గర అందరి దగ్గర పోయినాము. అందరి దగ్గర పోతే సమస్య ఆడదాకా అంత బాగా రేజ్ చేసి మల్లారెడ్డి సార్ దగ్గర, అప్పుడు ఫర్దర్గా మినిస్టర్ ఉండే, తర్వాత రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోదామని పోతే అపాయింట్మెంట్ కాలేదు. అప్పుడు ఎంపీగా ఉండే రేవంత్ రెడ్డి గారు. తర్వాత మేము తిరిగి వచ్చేసరికి ఏమైపోయింది, లాస్ట్కి మాకు కమిషనర్ ఆఫీస్ నుంచి ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించిన కమిషనర్ ఆఫీస్ సచివాలయం ఉంటుంది కదా, ఆడికి పోయేసరికి ఏమైందంటే ఆ సార్ వీళ్ళకు మేడ్చల్ ఏఈడిలకు చెప్పడంతో అక్కడికి ఆపేసారు అన్న లైన్. ఆపేసారు కానీ ఏదైతే కాంట్రాక్టర్, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి అయిన కాంట్రాక్టరు శివశంకర్ ఆయన పేరు, మేడ్చల్లో ఉంటాడు ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకున్నమాట. ఈ ఫోల్స్ వాతి నేను లైన్ గుంజిస్తాను వీళ్ళ దగ్గర 3-4 lakhs అట్లా లంచంతో తీసుకొని. అయితే మా ఇష్యూ అయిపోయింది, అక్కడికి అయిపోయిందన్న. ఇప్పుడు ఇదేంటంటే ఈ ఫోల్స్ వల్ల మా బస్సుకి ఇబ్బంది. దానికోసం మేము కంప్లైంట్ చేసినాం. అక్కడ ఆగింది సమస్య. ఇప్పుడు ఏమైపోయిందంటే మా పిల్లలు ఈ బస్సులోకి రావడానికి, స్కూల్ బస్సులు ఉంటాయి కదన్న, ఈ బస్సులోకి రాకుండా నడి రోడ్లో వాతేసారు ఈ ఫోల్స్ అనేవి. మీరు చూసుకోవచ్చు ఒకసారి. రోడ్స్ అని రోడ్డు మీద వాతేసారు. దీనివల్ల ఏమైతుందంటే బస్సులు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందన్న. మాకు అవి తొలగిచ్చేస్తే తక్షణమే ఒక 3 ఫోల్స్ వాతారు అన్న రోడ్డు మీద. మీకు ఆల్రెడీ కనిపిస్తుంటాయి, చూపిస్తా లైవ్లో ఉన్నాయో ఫర్దర్గా అవి తీసేస్తే మాకు సమస్య అనేది క్లియర్ అవుతుంది అన్న. ఈ సమస్య మీద ఎవరు పట్టించుకోవట్లేరు, మేము తిరుగుతూనే ఉన్నాం. ఈ సమస్య మీ ద్వారానన్నా ప్రభుత్వానికి, ఏఈడీలకు కానీ, ఎంఆర్ఓకి కానీ, కలెక్టర్ గారికి కానీ ఇష్యూ అవుతుంది అనేసి మా ఒక చిన్న ఆతృత అంతే. దీనిపైన మీరు ఏదన్నా హెల్ప్ చేస్తారేమో. వద్దు, ఆ ఉన్న ఫోల్స్ తీసేస్తే చాలు, ఎలా కొనసాగితే చాలండి, అంతే. మీరు లేదు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మా సానుభూతి ఏంటంటే ఒకవేళ వాళ్ళకు కూడా 80 గజాలు కట్టుకున్న వాళ్ళు ఉన్న కేంద్రము వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందంటే ఊరవతల నుంచి చేసుకొని పోండి. ఇదే లైన్ని ఏ 33 కేవీని ఈ ఇండ్ల మధ్యలో తీసుకుపోయి వేసే బదులు ఊరవతల నుంచి చేసుకొని పోండి. మాకు అలా అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు విలేజ్ వాళ్ళే, మేము విలేజ్ వాళ్ళే. మాకు లొల్లి ఎందుకన్నా. అది ఏమైపోయిందంటే ఈ మధ్యలో ఉన్న మనుషులు కమిషన్ చెప్పుకుంటూ అక్కడిక్కడ మాకు పంచాయతీ పెట్టేస్తున్నారు. మెయిన్ అది జరిగిన సమస్య. కాకపోతే ఒకవేళ ఏఈడి వాళ్ళు డీడీ కట్టారు మేము వేయాలనుకుంటే మేము అభ్యర్థం చెప్తున్నాం. ఊరవతల నుంచి మస్తు రోడ్డు ఉన్నాయి కదమ్మా, డాంబర్ రోడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ బీటీ రోడ్ల మీద కొంచెం వేసుకోపోవచ్చు కదా. అవేం కట్టిన ఫ్రీగా ఉన్న ఇళ్ళ మీద వేసుకపోతే మాకు అభ్యంతరం లేదన్న. గది మాకున్న సమస్య అది. ఈ ఫోల్స్ అయితే తక్షణమే తీసేస్తే మాకు కొద్ది సమస్య తీరుతుందని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.